ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములు మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానము కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 11-12 వచనాలు చదువుకుందాం. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశమును రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంటంతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారే ఉండవలెను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఇక్కడ పేతురు భక్తుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచూ ఉండండి, దాని కొరకు ఆశతో అపేక్షించండి దాన్ని. అంతేకాదు మీరు పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండండి, భక్తితో ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలని చెప్పని ఇక్కడ భక్తుడు మనల్ని హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అనుప్రియులారా, దేవుని యొక్క రాకడ సమయంలో పరిస్థితులు ఎంతో కఠినంగా ఉంటాయి. ఆయన మొదటిసారి వచ్చినప్పుడైతే లోక పాపములను మోసుకొని పోవు సాధువైనటువంటి గొర్రెపిల్లలాగా వచ్చాడు. శిలువ బలియాగం చేసి నా పాప విమోచన కొరకు చివరి రక్త బిందు వరకు మన కొరకు ఆయన శిలువలో కార్చాడు, చనిపోయాడు, మృతుడై తిరిగి లేచాడు, పునరుద్ధానుడయ్యాడు, తిరిగి తండ్రి వద్దకు ఎత్తబడిన దేవుడు తిరిగి రాబోతున్నాడు. ఆయన వస్తానని వాగ్దానం చేసి నమ్మదగిన వాడు తప్పకుండా వస్తాడు. అయితే ఈసారి ఆయన గొర్రెపిల్లలాగా సాధువుగా రావట్లేదు, కానీ న్యాయాధిపతిగా తీర్పు తీర్చే దేవుడిగా గర్జించు సింహం వలె దేవదాగోత్రపు సింహముగా ప్రభు ఈసారి మన కొరకు రాబోతున్నాడు. ఆయన రాకడ సమయంలో పరిస్థితులు ఎలాగుంటాయో రాయబడ్డాయి ఇక్కడ. అట్లా ఆకాశమును గతించి రవులుకొని నయమైపోతాయంట. పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోయే దినం అది రాకడ సమయం. ఆ రాకడ కొరకు ఆయన చెప్పిన రీతిగా ఆయన రాబోతున్నాడు. కాబట్టి ఆ రాకడ కొరకు దేవుని బిడ్డలో మనం కనిపెట్టుకొని ఉండాలి, దాని కొరకు ఆశతో అపేక్షించాలి. అంతేకాదు పరిశుద్ధమైన ప్రవర్తన గలవారిగా ఉండాలి. మనం ఉండి ఆ ప్రవర్తన కలిగి జీవిస్తూ ఎంతో భక్తితో ఎంతో జాగ్రత్త కలిగి మనకు కలిగిన విశ్వాసాన్ని భక్తిని మనం కాపాడుకొనవలసిన వారమై ఉన్నాము. మత్తయి సువార్త 4వ అధ్యాయం మనం గమనించినట్లయితే 3వ వచనం నుండి 11వ వచనం వరకు చూసినట్లయితే అక్కడ శిష్యులు ప్రభువుని అడిగితే ప్రభువారు కొన్ని సూచనలు చెప్పారు. మీ రాకడకును యుగ సమాప్తికిని సూచనలు ఏవి మాతో చెప్పమంటే ప్రభు అనేకమైన సూచనలు చెప్పారు. ప్రియులారా, ఆ వాక్య భాగాన్ని చదువుకోండి. అక్కడ చెప్పిన సూచనలన్నీ కూడా నెరవేరుతూ వస్తున్నాయి. మీరు యుద్ధములను గురించి వింటారు, యుద్ధ సమాచారాల గురించి వింటారని చెప్పినట్టుగానే అన్ని యుద్ధ వార్తలు మనం వింటున్నాం. ఇప్పుడు యుద్ధం పక్క స్టార్ట్ అయ్యి జరుగుతూ ఉంది. ఈ పరిస్థితులన్నీ చూస్తున్నటువంటి మనం చేయవలసింది ఏంటంటే మనకు కలిగిన భక్తిని విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆయన రాకడ కొరకు మన సిద్ధపాటు కలిగి ఉండాలి. రాకడ కొరకు ఆశతో అపేక్షిస్తూ ఉండాలి. పరిశుద్ధంగా జీవించాలి. మనం పరిశుద్ధమైన ప్రవర్తనతో ఎంతో భక్తితో వినయంతో మన భక్తిని కాపాడుకుంటూ జాగ్రత్త గలవారై ఉండాలని ఇక్కడ భక్తులు హెచ్చరిస్తూ ఉన్నాడు. అవును, ఇప్పుడు మనకు చేసేది ఇది. మనం ఎప్పుడో రక్షణ పొందేవులే, మేము మంచిగా ఉన్నాం అనుకోవటం కాదు, కానీ మనం చేసే నీతి క్రియలు మన దృష్టికి కాదు, కానీ అవి దేవుని దృష్టికి ఇష్టమైనవిగా ఉండాలి. మనం చేసే భక్తి ప్రభువు మెచ్చేదిగా ఉండాలి. కాబట్టి మనం తీర్పు తీర్చుకోవటం కాదు, కానీ ప్రభు రేపు మన తీర్పు నిలబడ్డప్పుడు ఆయన త్రాసులో తేలిపోయేవారిగా నీవు నేను ఉండకుండా గట్టి గింజలుగా నిలబడేవారిగా, చాట్లో చెరుగుతున్నప్పుడు తప్ప తాళ్ళలాగా తేలిపోకుండా గట్టి గింజలు నిలబడేవారిగా మనం ఉండాలి. త్రాసులో తేలిపోకుండా నిలబడేవారిగా మనం ఉండాలి. కాబట్టి మనకు కలిగిన విశ్వాసాన్ని భక్తిని జాగ్రత్తగా కాపాడుకుంటూ భక్తితోనూ పరిశుద్ధతతోనూ శ్రద్ధతోనూ ప్రభు రాకడ కొరకు ఆయత్తపడదాము. అలాంటి కృప ప్రభు మనకందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధురాన్ని వందనాలు తండ్రి. నీ రాకడ బహు సమీపంగా ఉండే ప్రభా, రాకడ గుర్తులు మేము చూస్తున్నాం తండ్రి. మేము సోమరులుగా ఉండకుండా ప్రభా, మాకు కలిగిన విశ్వాసాన్ని భక్తిని గట్టిగా పట్టుకొని నీ రాకడ కొరకు కనిపెట్టే వారంగా, దాని ఆశక్తి అపేక్షించేవారిగా, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగే వారిగా మేము ఉండటానికి మాకు నేర్పించండి. మాకు కలిగిన భక్తిని మేము జాగ్రత్తగా కాపాడుకుంటూ మాకు నేర్పించండి నాయన. మేము వెలుగుతున్న వెలిగించే వారికి ఉండటానికి సహాయం చేయండి. వీళ్ళ వాక్యాన్ని ప్రియులందరినీ దీవించండి. రాకడ కొరకు ఆయత్తపరచండి. బలహీనలు బలపరచండి.
పురిగిన వారిని లేవనెత్తండి. దిన బర్త్డే మ్యారేజ్ జరుపుకుని బిడ్డలను దీవించి ఆశీర్దించి వాళ్ళ అవసరకర్లు తీర్చండి. ఎదిన దీవులతో ప్రతి బిడ్డను దీవించి ఆశీర్దించమని యేసునామంలో ప్రార్థించి అడిగి పొందుకొని నామ తండ్రి, ఆమెన్. ప్రభు కృప సదాకాలము మనందరికీ తోడై నడిపించును గాక. ఆమెన్.